ఏవైతే హామీల గురించి ఇవన్నీ మాట్లాడుతూ ముఖ్యంగా ప్రతిపక్షాలను బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఏవైతే మాట్లాడారో వీటన్నిటి గురించి ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నారు? మేడం, ముందుగా మీకు నమస్కారం మేడం. దాంతోపాటు ప్యానల్లో ఉన్న పెద్దలకు నమస్కారం మేడం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మాట విధానం చూసినప్పుడు ఒకటి మనం స్పష్టంగా గమనించాలి. ఏంటంటే మేడం, ప్రభుత్వ కార్యక్రమానికి పోయినప్పుడు ఎక్కడ తను రాజకీయ విమర్శలు చేయలే, రాజకీయంగా మాట్లాడాలని ట్రై చేయలే. వారు అంటే పార్టీ సభ అది పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఏ రాజకీయ నాయకుడైనా అట్లా మాట్లాడతారు. కేసీఆర్ గారు ఏమో రాజకీయ పార్టీ సమావేశం పెట్టినప్పుడు శుద్ధపూసలు మాట్లాడలే, కేటీఆర్ గారు కూడా మాట్లాడలే, లత్కోరు ఇవన్నీ అవని చెప్పి చాలా విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మేడం, ఎందుకు అసలు ఆ కోపం రావాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చింది అనేది ప్రధానంగా మనం చూడాల్సిన అంశం. ఒక కారణం లేకుండా అంటే కావాలని అనుకొని చేయాలనే స్థాయి అయితే ఉండదు. ఎందుకంటే వారు గౌరవ ముఖ్యమంత్రి గారు, వారి స్థాయిని తగ్గట్టు వారు మాట్లాడతారు. మేడం, మీరు గమనించండి, అధికారంలో వచ్చిన తర్వాత ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న పార్టీ అంటే 39 స్థానాలు అంటే మంచి స్థానాలే. ఒక మంచి స్థానాల్ని వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు ఆ 39 స్థానాలతో ఒక మంచి ప్రతిపక్ష హోదాని పాటిస్తూనే ప్రభుత్వంపై సరే విమర్శలు చేయండి, తప్పలేదు, విమర్శలు చేయండి. ప్రభుత్వం స్ట్రైట్ వేలో నడవడం కోసం మీరు ట్రై చేయండి. మీరు అంటే యూనిట్గా ఉండండి, అసెంబ్లీ వేదికని ప్రాపర్ వేలో వాడుకోండి, అదేవిధంగా ఇందిరా పార్కుని ప్రాపర్ వేలో వాడుకోండి, మీడియా ఛానల్స్ని ప్రాపర్ వేలో వాడుకొని ప్రజల తరపున మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎవరు వద్దంటున్నారు? కానీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కేటీఆర్ గారి నుంచి మొదలు పెడితే పొన్నా లక్ష్మయ్య గారి వరకు, కడియం శ్రీహరి గారి నుంచి మొదలు పెడితే హరీష్ రావు గారి వరకు ప్రతి ఒక్కళ్ళు ఒక సందర్భాన్ని క్రియేట్ చేసుకొని వాళ్ళు కార్యకర్తల్ని అంటే ఇంప్రెస్ చేయడం కోసమో, కార్యకర్తల్ని చలాకితనంగా తీసుకురావడం కోసమో ఏదో ప్రక్రియను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పదే ఇంకో 6 నెలల్లోకి ప్రభుత్వం కూలిపోతుంది, ఇంకో కొద్ది రోజుల్లో ప్రభుత్వం పడిపోతుంది, 6 గ్యారెంటీలు వీళ్ళు అమలు చేయలేరు, వీళ్ళ వల్ల కాదు, ఏం కాదని చెప్పి వాళ్ళు అంటే పదే ఈ మాట చెప్పాల్సిన అవసరం ఏముంటుంది మేడం? మీరు ఒకటి గమనించండి, కేటీఆర్ గారు అన్నారు కదా మేడం స్పష్టంగా, మా సీఎం అంటే మా కేసీఆర్ గారికి సీఎం అనే రెండు పదాల కంటే, సీఎం అనే 2 అక్షరాల కంటే మాకు కేసీఆర్ అనే 3 అక్షరాలు చాలా అమూల్యమైనవి, చాలా విలువైనవి చెప్పారు కదా. మళ్ళీ సీఎం అవుతారని చెప్పి మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉంది? మరి కేసీఆర్ గారితో అక్కడే ఉండిపోవచ్చు కదా. అంటే ఇది ఇక్కడ తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని వెక్కిరించినట్టే కదా మేడం. ఒక మాట స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నామంటే, ఎన్నికలు అంటే డిసెంబర్ 3వ తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు 10 సంవత్సరాల కాలం పాటు నాకు అధికారాన్ని నా చేతిలో పెట్టిరు, నేను ముఖ్యమంత్రిగా అవ్వడం కోసం తెలంగాణ ప్రజలు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నేను వారికి కలిసి కృతజ్ఞత అయినా చెప్పాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి ఒక్క మాట కూడా చెప్పలేకపోయారు. ఒక లెటర్ని గవర్నర్ గారికి ఇచ్చేసి వెళ్ళిపోయారు. అంటే కనీసం తెలంగాణ ప్రజలకు కృతజ్ఞత చెప్పుకోలేని ఒక నీచమైన మనస్సుతో మీదైనప్పుడు మీతో ఎట్లా మాట్లాడాలి, మీతో ఎట్లా బిహేవ్ చేయాలి? కడియం శ్రీహరి గారికి చట్టసభలు కొత్తనా లేకపోతే ప్రభుత్వాలు కొత్తనా మేడం? ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఎలా మాట్లాడాలి, ఎంత విచక్షణతో మాట్లాడాలి? ప్రభుత్వం కూలిపోతుందని అంటారు, దాన్ని ఖండించడానికి వీళ్ళకి నోర్లు ఉండవు. పార్లమెంటరీ సమావేశాలని చెప్పి, పార్లమెంటరీ రివ్యూ మీటింగ్లు అని చెప్పి, ఆ మీటింగ్లో అంటే ప్రతిపక్ష హోదాను ఎట్లా పోషించాలి, ప్రభుత్వాన్ని ఎట్లా ప్రశ్నించాలని చెప్పి దాని మీద మాట్లాడాలి, కార్యకర్తలను దిశానిర్దేశం చేయాలి. ఆ బాధ్యత మీది. కానీ మీరు ఏ ఇండికేషన్స్ ఇస్తున్నారు? సో ఇక్కడ ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, వాళ్ళు చెప్పే మాటలకి, వాళ్ళు చేస్తున్న పోకడలకి తెలంగాణ ప్రజలు క్లియర్ కట్గా దగ్గర నుండి చూస్తున్నారు. ఆ చూసే క్రమంలో 64 స్థానాలు మేము వచ్చినాము, ఇంకో స్థానం యాడ్ అయింది సిపిఐ నుండి 65 స్థానాలు, ఒక సంపూర్ణమైన మెజార్టీతో ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం కదా మేడం. అంటే ఒక మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాల్సి ఉంటుంది. 10 సంవత్సరాల కాలంలో దశల వారీగా ఒకప్పుడు టీడీపీని చంపేయడం, తర్వాత వైసీపీని ఇక్కడ లేకుండా చేయడం, తర్వాత సరే అవి ఆంధ్ర పార్టీలు అని చెప్పి నువ్వు చేసినావు, కాదని అంటలేవు. కానీ కాంగ్రెస్ ఏం చేసింది? కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కదా. కాంగ్రెస్ను కూడా పూర్తిగా మింగే ప్రయత్నం చేశారు కదా. అంటే మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని మింగుతారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని మింగుతారు. అంటే ఇంత నియంత్రితంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏముంటుందని చెప్పి చెప్తున్నాం మేము. ఇక్కడ తిట్టినట్టు కాదు మేడం. ఓపికకు ఒక అర్థం ఉంటుంది, దేనికైనా అంటే సహనానికి ప్రతిదానికి ఒక అర్థం, ఒక రూపం ఉంటుంది. అది బయటకు వచ్చేలాగా చేస్తున్నారంటే మీ ప్రక్రియ ఎలా ఉండొచ్చు? సరే, వాళ్ళ కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నారు. వారు కలిసినా రేపు కాంగ్రెస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీని కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కానీ ప్రశ్నించే హక్కు బీఆర్ఎస్కి లేదు మేడం. ఎందుకంటే బీఆర్ఎస్ ఇస్తున్న స్టేట్మెంట్లని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు క్లియర్ కట్గా గమనిస్తున్నారు. వారిచ్చే ప్రతి స్టేట్మెంటు ప్రజాస్వామ్య విలువలకి, తెలంగాణ ప్రజల నిర్ణయానికి వ్యతిరేకం అని చెప్పి వాళ్ళు గ్రహించున్నారు. కాబట్టి 100% రేపు గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎవరిని విమర్శించే
దానికి వీలు లేదు మేడం. సో ఒక మాట కంక్లూజన్ ఏమి ఇవ్వదలుచుకున్నామంటే మేడం, పరిపాలన సాగే క్రమంలో లోటుపాట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఉండవని ఏం కాదు. కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చేయడం కూడా కొత్త కాదు. దాని మీద మాట్లాడే స్వేచ్ఛని, హక్కుని మీరు ప్రాపర్ వేలో ఇట్లా చేసుకోకపోతే మాత్రం, రాజకీయంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మీరు కనుక స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ పోతే మా మాటలు ఇంతకంటే గాఢంగా తయారవుతాయి మేడం. ఆ విషయంలో ఏ డౌట్ లేదు. సో యాదగిరి గారు, ఏదైతే రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడారో అవి మీరు కూడా విన్నారు కాబట్టి, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఆయన ఏవైతే మాట్లాడారో వాటన్నింటిని కూడా బీఆర్ఎస్ నాయకులు తప్పుపడుతున్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి